చాలా సింపుల్గా వేసుకునే జొన్న దోశలు ఇంట్లో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్న 3 to 4 to 5 టైమ్స్ మనం చాలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ సాయిగులు తీసుకున్న క్లీన్ చేసుకొని కొంచెం మెంతులు 2 ఎండుమిర్చి వేసుకొని నానబెట్టుకోండి. ఎండుమిర్చి వేస్తే మంచి కలర్ వస్తుంది. తర్వాత ఒక టీ గ్లాస్ అంత అటుకులు కూడా నానబెట్టుకోండి. ఇవి మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. అలా ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశ వేసుకోవడమే, అంతేనండి. కొంచెం ఆయిల్ పైన వేసుకొని అలా తిప్పేసేయండి దోశని, ఎంత చక్కగా వస్తుందో. అంతేనండి. దోశ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోకి. దీంట్లోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి శనగపప్పు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా